మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో ఊర్ల పంట తిరగనియా. మీరు రాసి పెట్టుకోరు, ఈ రోజు రాకపోతే నా పేరు తీర్మార్మలన్న కాదు. నువ్వు చూడరి ఆ పని చేసి చూపిస్తా. గింతనా మనం ఆవేదనలో మనం ఉంటే నీ సొమ్ము అడిగినారా, నీ సొమ్ము అడిగిర్రా, నీ ఇంట్లో ఆస్తి అడిగిర్రా, లేకపోతే నీ భూమిలో ఏమైనా వాటా ఇవ్వమంటుర్రా? అరే మా హక్కులు మాకు కావాలని చెప్తా ఉంటే, మా హక్కులు మాకు కావాలని చెప్తా ఉంటే గింతనా? చూడు లోపల ఎట్లున్నదో చూడు, వాళ్ళకి ఎట్లుండదో. ఇక్కడ 1952 నుంచి ఎస్సీలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు వచ్చినాయి. వాళ్ళు ఎప్పుడు రిజర్వేషన్ల కోసం కొట్లాడాల్సిన పని రాలే. ఎస్టీలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు వచ్చినాయి. వాళ్ళు ఎప్పుడు రిజర్వేషన్ల కోసం కొట్లాడడానికి అవసరం రాలే. బీసీలు దశాబ్దాల నుంచి రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఉంటే నిన్న చదివిన కదా 25 పేజీలు పుంజాల శివశంకర్ గారు రాసింది. దశాబ్దాలుగా కొట్లాడుతూ ఉంటే ఈ రోజు కూడా రాణిస్తలేరు. ఇది రానియకపోగా ఎక్కడన్నా ఈడబ్ల్యూఎస్ కావాలి మాకు అని చెప్పి వీళ్ళు ఏదన్నా రోడ్డెక్కిరా, ఏదన్నా ధర్నా చేసిరా, ఇచ్చిపడేసారు. కానీ వాళ్ళకి 10% వచ్చింది. అందుకోసమే పొలిటికల్ పవర్ మన దగ్గర ఉండాలి. ఈ పొలిటికల్ పవర్ బీసీల దగ్గరికి పోవద్దని అచ్చగాడు బుచ్చగాడు అందరు చేస్తూ ఉంటారు. కుట్ర అందరు చేస్తూ ఉంటారు. ఇది ప్యూర్గా బీసీల ఉద్యమం, ప్యూర్గా బీసీ తల్లి పాలు దాగి పెరిగినటువంటి ఆ రక్తం పంచుకొని పుట్టిన బీసీల ఉద్యమం ఇది. ఇక ఇళ్లకు ఇంకొక ఆమె జొరదామని చూస్తుంది, ఓడి కిందికెళ్ళి వద్దామని చూస్తాడు, ఓడి మీదికెళ్ళి వద్దామని చూస్తాడు. బీసీలకు పుట్టినట్టు ఈ బీసీలకు పుట్టినట్టుగా బంద్ చేయరి. ఇది ప్యూర్గా బీసీలకు న్యాయం చేసే ఉద్యమమే. చూస్తాం మీరు ఇంకెన్ని పాలాభిషేకాలు చేసి ప్రజలను రెచ్చగొడతారో అది కూడా చూస్తాం. జరిగితేనే తెలుస్తుంది మీకు. కన్లెర్ర చేస్తే మళ్ళా ఊర్ల పొంటి ఒక్కడు కూడా కనిపించడు, ఒక్కరిని కూడా కనిపించకుండా చేస్తాం. ఇంట్లో మమ్మల్ని అవమానించుకుంటూ పోతే.